ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు నా నియోజకవర్గంలో యలమంచిలి నియోజకవర్గంలో కొన్ని వార్తలు నాకు కొంచెం బాధాకరమైన విషయం అవుతుంది. అయినా కూడా పర్వాలేదు. ఎందుకంటున్నానంటే మాకు తెలిసినంత వరకు మేము పని చేసుకుంటూ వెళ్తాం. అంతే, ఎవరి విజ్ఞతకి వాళ్ళకు వదిలేస్తాం. అయినా కూడా నా వల్ల మరి ఎవరికి చెడ్డ పేరు రాకూడదు. మంచి పని చేసిన తర్వాత కూడా మరి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటే అది కొంచెం బాధగా ఉంటుంది. ఈ 16-17 నెలలు డే 1 నుంచి కూడా ప్రజల్లో ఉంటూ మొదటి రోజు నుంచి కూడా సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా రికార్డెడ్గా పిటిషన్స్ అన్నీ కూడా తీసుకొని కన్సర్న్ ఆఫీసర్స్కి అడ్రస్ చేస్తూ వాళ్ళందరికీ ఇచ్చి నా దగ్గర మా ఆఫీస్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో రికార్డెడ్గా అన్నీ నోట్ చేసుకొని ఫాలోఅప్ చేసుకొని సమస్యలు క్లియర్ చేసుకుంటూ వచ్చా. డే 1 నుంచి ప్రతి వారం కూడా గ్రీవెన్స్కి మా జనసేనకి ఎంతో ప్రతిష్టాత్మకమైన జనవాణి అనే పేరు ఆ కార్యక్రమాన్ని ప్రతి వారం బుధవారం నాడు క్రమం తప్పకుండా ఏ ఒక్క బుధవారం కూడా మానకుండా ఇన్నాళ్ళు కూడా చేసుకుంటూ వచ్చారు. 1-2 వారాలు నాకు అసెంబ్లీ ఉన్నప్పుడు అది ఉన్నప్పుడు మా అధికారులతో పాటు మా నాయకులు ఆ గ్రీవియన్స్ పీజీఆర్ఎస్ ఏదైతే ఉందో జనవాణి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. కానీ ఎప్పుడు క్యాన్సిల్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటున్నానంటే ప్రజలకి మనం ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి. ఈ ప్రజల కోసం ప్రతిరోజు కూడా నేను పొద్దున్న కార్యక్రమాలు పెట్టుకొని గ్రామాలు విజిట్ చేసి విలేజ్ల్లో ఉన్న డ్రైనేజీలు విజిట్ చేసి వాళ్ళు నాకు పీజీఆర్ఎస్లో ఇచ్చిన కంప్లైంట్లు పర్సనల్గా అంటే రోడ్స్ కానీ లేకపోతే కాలువలు కానీ లేకపోతే బిల్డింగ్లు కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకొని వాటి మీద మళ్ళా నేను కన్సర్న్ మినిస్టర్లకి అలాగే కన్సర్న్ సీఎం గారికి పెడుతూ అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొస్తూ అక్కడి నుంచి ఎక్కడైనా మనకి రాలేకపోతే మాకున్న ఇండస్ట్రీస్లో సిఎస్ఆర్ నుంచి కూడా చేయించుకొని చాలా దగ్గరగా ప్రజలకు దగ్గరగా నేను వెళ్ళటం జరిగింది. వాస్తవానికి చెప్పాలంటే స్టేట్ మొత్తంలో ఇంకా గవర్నమెంట్ స్టార్ట్ చేయకపోయినా కూడా గోతులు కప్పేది యలమంచిలి నుంచి మరి గాజువాక అంటే యలమంచిలి నుంచి స్టీల్ ప్లాంట్ వరకు సిఎస్ఆర్ నిధులతో గోతులు మొట్టమొదటిగా నా కాన్స్టిట్యున్సీలోనే గోతులు పూడ్చి అది 15 రోజుల్లోనే స్టార్టింగ్ 15 రోజుల్లోనే. అలాగే 18 సంవత్సరాల నుంచి ఉన్న అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు డబ్బులు లేకపోయినా పాత కాంట్రాక్టర్ని మళ్ళా ఆయనతో మాట్లాడి ప్రతి రైతుతో మాట్లాడి
కష్టపడి ఈరోజు టీడీఆర్లు అలాగే కొంత పేమెంట్లు అన్నీ చేసుకుంటూ నా మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎంతమంది ఇచ్చేసినా అందరినీ బతిమాలుకుంటూ రోడ్డు వేయటం జరుగుతూ ఉంది. ఈరోజు మీరు చూసే ఉంటారు. పీజీఆర్ఎస్కి వస్తే నేను సీఎం గారు కంపల్సరీ చేశారు ప్రతి వారం. ఈరోజు మీకు తెలిసే ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో పీజీఆర్ఎస్కి ఒక సిస్టమ్ ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో. పీజీఆర్ఎస్ సిస్టంలో ప్రతి ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ప్రతి వారం కూడా ప్రజలకి పీజీఆర్ఎస్ అంటే గ్రీవియన్స్ చేయాల్సిందే. అవన్నీ కూడా ఒక టీం ఉంది, ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక టీం ఉంది. ఆ టీము మేము అప్లికేషన్ ఏదైతే మేము గ్రీవియన్స్ తీసుకుంటామో ఎవరికి సంబంధించిందో వాళ్ళకి అడ్రస్ చేస్తూ ఆ పీజీఆర్ఎస్ అప్లికేషను మళ్ళీ ఆన్లైన్లో పెట్టేస్తాం, పీజీఆర్ఎస్ పోర్టల్లో పెట్టేస్తాం. పెట్టిన తర్వాత ఒకసారి రిజిస్టర్డ్ అయిన తర్వాత దానికి టైం ఫ్రేమ్ ఉంటుంది. ఎలాగైతే కలెక్టర్స్, ఆర్డీఓస్, ఎంఆర్ఓస్ ఎలాగైతే చేస్తారో అలాగే మేము కూడా ఎమ్మెల్యేలను కూడా చేస్తాం. అలాగే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా పీజీఆర్ఎస్ వస్తే అప్లికేషన్ తీసుకుంటాం, అక్కడికక్కడే మేము అడ్రస్ చేసి పీజీఆర్ఎస్లో పెడతాం. దానికి టైం ఫ్రేమ్ ఉంటుంది. ఈ పీజీఆర్ఎస్ ఒక్కసారి మేము దీంట్లో అప్లోడ్ చేసేస్తే సీఎం గారు కానీ, డీసీఎం గారు కానీ, మంత్రి గారు కానీ ఎవరైనా చూడొచ్చు ఆ పోర్టల్లో. ఆ ఫాలోఅప్ ఏమవుతుంది, ఇదేమవుతుంది అనేది చూడొచ్చు. అలాగా పీజీఆర్ఎస్లోనే టాప్లో 7th పొజిషన్లో ఆంధ్రప్రదేశ్లో యలమంచిలి నియోజకవర్గం ఉంది. అనకాపల్లి జిల్లాలో టాప్ నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్లో పీజీఆర్ఎస్లో రన్ చేస్తుంది యలమంచిలి నియోజకవర్గం ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా తీసుకుంటాం, అప్లోడ్ చేస్తాం. అధికారులు రిజాల్వ్ చేశారా లేదా అనేది మళ్ళా మేము చెక్ చేసుకుంటాం, రివ్యూ చేసుకుంటాం అధికారులతో. రివ్యూ చేసుకున్న తర్వాత 100% క్లోజ్ అయితే ఓకే. ఒకవేళ ఆ పర్సన్ ఎవరైనా సాటిస్ఫై అవ్వలేదు, క్లోజ్ అవ్వలేదు అనుకున్నప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తాం. రీఓపెన్కి ఇంకా సీరియస్గా వస్తుంది. సీఎం గారు కూడా రీఓపెన్వి చాలా క్లియర్గా మానిటర్ చేస్తారు 175 కాన్స్టిట్యున్సీలో ఎందుకు రీఓపెన్ అయిందని. అలా చూస్తే నాకు టోటల్గా 1356 మరి నాకు కంప్లైంట్లు వచ్చినాయి. అందులో మరి 155 ఆఫీసర్స్కి నేను అడ్రస్ చేశాను. ఈ 1356 అప్లికేషన్స్ నాకు కంప్లైంట్స్ వస్తే 155 అధికారులకి నేను అడ్రస్ చేశాను. అది కలెక్టర్ గారు అయ్యి ఉండొచ్చు, జాయింట్ కలెక్టర్ గారు అయ్యి ఉండొచ్చు, ఎస్పీ గారు అయ్యి ఉండొచ్చు, డిఎస్పీ గారు అయ్యి ఉండొచ్చు, పోలీసులు అయ్యి ఉండొచ్చు, ఎంఆర్ఓలు అయ్యి ఉండొచ్చు, ఆఖరికి విలేజ్ సెక్రటరీ అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మేము అప్లోడ్ చేసాం. ఇందులో 486 అప్లికేషన్స్ కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్వే వచ్చినాయి. మీకు తెలిసే ఉంటుంది, స్టేట్ యావరేజ్ 60% రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ సర్వేలు మీ అందరికీ తెలుసు, సర్వేలు తప్పులు తడకలుగా ఉంటే అవి ఎన్నో కంప్లైంట్లు వచ్చాయి. అవి ఎంఆర్ఓల దగ్గరికి వాళ్ళ దగ్గరికి తిరిగినప్పుడు అక్కడ అన్యాయంగా జరిగినా అవి మళ్ళీ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము క్లోజ్గా మానిటర్ చేస్తాం. బాబు అదేదో వాళ్ళు తప్పు ఉన్నప్పుడు మీరు చేయండి అని చేసి పీజీఆర్ఎస్లో పెట్టిన తర్వాత ఇంకా అది ఓపెన్ పబ్లిక్. అది పీజీఆర్ఎస్లో పెట్టామంటే ఎవరైనా చూడొచ్చు, దాన్ని మానిటర్ చేయొచ్చు, దాన్ని ట్యాప్ చేసి దాన్ని ట్యాంపర్ చేయడానికి ఎక్కడ ఉండదు. 35.84% నాకు వచ్చిన అప్లికేషన్లో 35.84% రెవెన్యూవే. అలాగే 350 పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్వి. ఇది 25.81% పంచాయతీరాజ్ అప్లికేషన్స్ నా దగ్గరకు రావడం జరిగింది. అంటే రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, బిల్డింగ్స్ కానీ ఇవన్నీ. మోర్ దాన్ 60% ఈ రెండు డిపార్ట్మెంట్ల నుంచే, పంచాయతీరాజ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయి. ఇవి ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. ఆ ల్యాండ్ ఇష్యూస్ కూడా నా దగ్గరకు వస్తాయి. ఎందుకన్నానంటే ఏదైనా నేను వద్దని అనకూడదు. ప్రజల సమస్యలు, నేను ప్రజాప్రతినిధిని. ప్రజల సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్య నాకు తీసుకొచ్చినప్పుడు యాజ్ పర్ రూల్ ప్రకారంగా వెళ్ళాలి.
ఆల్మోస్ట్ 102 అప్లికేషన్స్, 150 అప్లికేషన్స్ హౌస్ సైట్ డిస్ట్రిబ్యూషన్, అసైన్మెంట్ వాటి కోసం హౌస్ సైట్స్ కోసం 150 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో 102 క్లియర్ చేసాం. క్లియర్ అంటే వాళ్ళు సాటిస్ఫైడ్ వాళ్ళు. అలాగే ల్యాండ్ గ్రాబింగ్లు, ఈ ల్యాండ్ ఇష్యూస్ ఇలాంటివి 69 ఏమన్నా వస్తే అందులో 52 మంది ప్రాపర్గా వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. అందులో 3 అప్లికేషన్స్ ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. అంటే కోర్టులో ఉంటే మనం ఏం చేయలేం. జస్ట్ అన్యాయం కాకుండా మీరు ఆగండి కొట్టుకోకండి అన్నట్టు చెప్పగలుగుతామే, కానీ దాన్ని రిజల్ట్ చేయడానికి మేమేం చేయలేము. ఏదన్నా రెవెన్యూ ఎలాగుంటుందంటే అన్న తమ్ముడు ఉంటాడు. అన్న ఏం చేస్తాడు, తమ్ముడిది ల్యాండ్ ఎక్కువ రాసేసుకొని రెవెన్యూ రికార్డులో ఎక్కువ పెట్టేసుకుంటాడు. నాకు అన్యాయం జరిగింది అంటాడు. యాజ్ పర్ రూల్ ప్రకారంగా వాళ్ళకి వచ్చిందా ఏంటి, లా ప్రకారం ఏంటని దాని మీద బాబా అది కరెక్ట్ ఏదైతే అది చేయండి అని చెప్తాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపిస్తాం. అక్కడ అవ్వకపోతే ఆర్డీఓ గారికి పంపిస్తాం. ఇది ప్రొసీజర్, ఇది రెవెన్యూ ప్రొసీజర్. ఆర్డీఓ కోర్టు ఉంటుంది, ఎంఆర్ఓ ఉంటారు, అలాగే కలెక్టర్స్ కోర్టు, జేసీ కోర్టు ఉంటుంది. ఇవన్నీ యాజ్ పర్ ప్రొసీజర్. ఇవి మనం ఏమి ఇన్వాల్వ్ అవ్వము ఇందులో. ఇవి మా దగ్గర ఇంకా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎన్ని అప్లికేషన్స్ ఎంత ఉన్నాయి, నేను ఒక్కటే కాదు, ఇవి ప్రతిదీ కూడా పీజీఆర్ఎస్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ మానిటర్ చేస్తుంది. ఆ డిపార్ట్మెంట్ సీఎం గారు కూడా డాష్ బోర్డు మీద ఉంటుంది. సీఎం గారు కూడా మానిటర్ చేస్తారు. అంతా ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఒక ఇష్యూ వచ్చింది. భోగాపురం విలేజ్, దుప్తూరు విలేజ్ లిమిట్స్లో భోగాపురం కూడా విలేజ్ ల్యాండ్ వచ్చి దుప్తూరు విలేజ్ ల్యాండ్ రెవెన్యూలో ఒక ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూలో ఎవరికి పడితే ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే అది రాస్తున్నారు. నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కూడా కారణం ఏంటంటే, నాకు సంబంధం ఏంటి, మామూలు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు, నాకు నేను నార్మల్గా అయితే సరే ఏదో ఒకటి మాట్లాడుకొని నేను వదిలేస్తాను. డిప్యూటీ సీఎం గారు వాళ్ళ గురించి కూడా మాట్లాడితే మా డిప్యూటీ సీఎం గారి గురించి, మా పేషెంట్ల గురించి మాట్లాడితే నేను క్లారిటీ ఇవ్వాలని చెప్పి మీ ముందుకు వచ్చా. ఈ ఇష్యూ 1970 ఇష్యూ. అప్పుడు నేను పుట్టేలేదు. 1953లో ఫస్ట్ కొనుక్కున్నది 1970 ఇష్యూ. అప్పుడు నేను పుట్టలేదు. 2024 వరకు నేను ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు వితౌట్ ఎమ్మెల్యేగా నేను పనిచేశాను. అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా చేశాను, జనసేనగా చేశాను. ఏ రోజు కూడా ఈ ఇష్యూ ఉన్నా కూడా నేను ఏ రోజు అందులో ఇన్వాల్వ్ అవ్వలే. అలాగే అదే దీంట్లో కాదు, ఏ ల్యాండ్లో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వలే. కనీసం ల్యాండ్ బిజినెస్ కూడా నేను చేయలేదు. అచ్యుతాపురం మీకు తెలుసు, ఎక్కడెక్కడో రాష్ట్రం నుంచి దేశం నుంచి అందరూ కూడా అచ్యుతాపురంలో ఇన్వెస్ట్ చేసి అచ్యుతాపురంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఆ రోజు కూడా నేను ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్కటే ఎక్కడ వ్యాపారం చేయలేదు. 2024 ఎమ్మెల్యే అయిన తర్వాత నా బాధ్యత ప్రజల ముందుకెళ్ళి ప్రజలు ఇచ్చిన అప్లికేషన్ని నేను యాజ్ ఏ ప్రజల ప్రతినిధిగా కన్సర్న్ ఆఫీసర్లకి పంపించాల్సిన బాధ్యత నాది. అందులో నేను మొదటి ప్లేస్లో ఉన్నాను. ఫస్ట్ ప్లేస్ ఇన్ అనకాపల్లి ఫ్రమ్ ద డే 1. సీఎం గారు కంపల్సరీ చేసింది 6 నెలల నుంచి, కానీ 6 నెలల కన్నా ముందు కూడా నేను చేశాను. ఎందుకంటే మేము అధికారంలో లేనప్పుడు జనవాణి అనే కార్యక్రమం ప్రతి దగ్గర పెట్టిన తర్వాత ప్రజలకి మాకున్న కనెక్షన్ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకి ముందుకెళ్లాలంటే జనవాణి అనే కార్యక్రమం చాలా పవర్ఫుల్ అని చెప్పి నేను జనవాణి కంటిన్యూస్గా ఎవరు చెప్పినా చెప్పకపోయినా కంటిన్యూస్గా నేను ప్రతి వారం పెట్టుకుంటూ వచ్చా. అది నా బాధ్యత. ప్రజలు ఉన్న సమస్యల్ని కన్సర్న్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్ళి యాజ్ పర్ రూల్ ప్రకారంగా చేయాలని. ఈ పర్టికులర్ ఇష్యూ వచ్చేసరికి దీని మీద ఏదేదో మాట్లాడుతున్నారు. 55 సంవత్సరాల క్రితం నుంచి ఇది జరుగుతూ ఉంది. 73 సంవత్సరాల క్రితం దీన్ని కొనుక్కున్నారు. 55 సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ జరుగుతూ ఉంది. ఈ ఇష్యూ యలమంచి కోర్టులో ఉంది. కోర్టులోంచి హైకోర్టుకి వెళ్ళింది, విశాఖపట్నం కోర్టులో వెళ్ళింది, అలాగే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇన్ని కోర్టులు తేల్చలేంది నేను ఒక్కడిని ఎలా తేల్చేస్తాను? అందులో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాయడం అది కరెక్ట్ కాదు కదా, పద్ధతి కాదు కదా.
రోజు పొద్దున్న లేచి సాయంత్రం వరకు కష్టపడి జెన్యున్గా మనం మాట్లాడుతుంటే ఒక ఆడపిల్ల అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, ఒక మగవాడు అంటే డబ్బులు తీసుకొని అన్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్? డెఫినెట్గా మేము లీగల్గా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి మేము కూడా మా లాయర్లతో మాట్లాడుతున్నాం. ఏకంగా డిప్యూటీ సీఎం గారిని మాట్లాడడం, సాక్షి పేపర్లో సాక్షి టీవీలో రాయడం, అసలు డిప్యూటీ సీఎం గారికి పనేంటి ఇందులో? డిప్యూటీ సీఎం గారు అన్నా నేనైనా, ఆయన మీకు తెలుసలేదు డైలీ జనవాన్ ఉంటుంది అక్కడ. అందులో ఈ 16 నెలల్లో 4 సార్లు 2 రోజులు వెళ్ళాను, నేను అక్కడే కూర్చున్నా. ఆ జనవానికి ఎవరైతే మాకు స్టేట్ వైడ్గా వస్తారో వాళ్ళందరివి కూడా మేము ఫాలోఅప్ చేస్తాం. మాదే బాధ్యత. ఎమ్మెల్యే 2 రోజులకు ఒకరు కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఏవైతే వస్తాయో అవి మాకు తెలీదు. కానీ మేమేంటంటే అప్లికేషన్ ఇచ్చిన తర్వాత కన్సర్న్ ఆఫీసర్ దగ్గరకు పంపిస్తాం, మా బ్యాక్ అండ్ ఆఫీస్ పంపిస్తుంది. వాళ్ళకి మేము ఫోన్ చేసి ఫాలోఅప్ చేసుకుంటాం. సార్ ఎంతవరకు వచ్చింది, ఏమొచ్చింది, ఏంటి సార్, ఎక్కడ ఆగిపోయింది, ఆగిపోతే మీరు యాజ్ పర్ రూల్ ప్రకారం ఎలా వెళ్ళాలి, వెళ్ళండి సార్, కొంచెం చూడండి సార్ అని చెప్తాం మేము. అది బ్లైండ్ అంతే. ఇంకా ఆ ఊరేంటో మాకు తెలీదు, వాళ్ళు ఎవరో మాకు తెలీదు, మేము వాళ్ళ పరిస్థితి ఏంటో మాకు తెలీదు. అయినా కూడా మేము గుడ్డిగా మేము యాజ్ పర్ రూల్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్స్, వాళ్ళు ఇచ్చిన ప్రూఫ్లు, వాటితో పాటు కన్సర్న్ అధికారికి ఫార్వర్డ్ చేస్తాం. అందులో ఎవరిది కరెక్టో ఎవరిది కరెక్ట్ కాదో, ఈ పర్టికులర్ ఇష్యూలో ఎవరిది కరెక్టో ఎవరిది కరెక్ట్ కాదో సుప్రీంకోర్టే సరిగ్గా తేల్చలేకపోతుంది. ఇంకా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని ఆయన ఎవడో వచ్చి పేపర్లో విజయ్ కుమార్ అనే ఎమ్మెల్యే అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏంటి అగ్రిమెంట్? 50 సంవత్సరాల నుంచి తేలలేంది, సుప్రీంకోర్టు హైకోర్టులు తేల్చలేంది సుందర్ విజయ్ కుమార్ తేల్చేస్తాడా? అలా కాకుండా పిఏ సురేష్, అసలు మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర సురేష్ అనే పిఏ కానీ, పేసీలో సురేష్ అనే వ్యక్తి కానీ ఇవుడు లేడు. సురేష్ అనే వ్యక్తి మాట్లాడాడు. సురేష్ అనే వ్యక్తి అసలు ఎందుకు మాట్లాడుతున్నారో మాకు అర్థం కాల. మాకు 100% ఇద్దరు కొట్టుకుంటున్నారు, వాళ్ళిద్దరూ కలిశారు, అయినా కూడా ఎమ్మెల్యే ఆపాడు అని అంటే నాకు 100% మూడో వ్యక్తి దగ్గర నుంచి పీజీఆర్ఎస్ వచ్చింది నా దగ్గరికి. అరే హోల్డ్ చేసుకోండి అని చెప్పాం. ఇక్కడ ₹1 ఎక్కడ కూడా బిజినెస్ జరగలే ఈ పర్టికులర్ ఇష్యూలో. 2, ఆ పర్టికులర్ ల్యాండ్లో డిస్ప్యూట్ రిజిస్టర్ అని ఉంటుంది. ఆ డిస్ప్యూట్ రిజిస్టర్లో హోల్డ్ పెట్టి రెడ్ మార్క్ పెట్టి ఉంది డే 1 నుంచి. నాకు ప్రాబ్లం ఏమవుతుందంటే, నాకున్న ప్రాబ్లం ఏంటంటే, నాకున్న కాన్స్టిట్యున్సీ మొత్తంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు విపరీతంగా కొట్టుకున్నారు. ఈలోకి 100 మంది, ఆలోకి 100 మంది. నేను వచ్చిన తర్వాత ఒకడు వెళ్తాడు మొక్కలేస్తాడు, ఒకడు వెళ్తాడు వస్తాడు. నేనైతే క్లియర్గా చెప్పా, లా అండ్ ఆర్డర్ నాది. లా అండ్ ఆర్డర్ని మీరు డిస్టర్బ్ చేస్తే నేను ఉరుకునే ప్రసక్తి లేదు. అది నేను పోలీసు వాళ్ళకి చెప్పా, ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావడానికి వీలు లేదు. అది నా బాధ్యత. లా అండ్ ఆర్డర్ ఎలా పడితే అలా కొట్టుకుంటుంటే ఎలా చేస్తాం? దానికి ఇన్వాల్వ్ అయ్యారంటే ఎన్ని 69 ఇష్యూల్లో ఈ ఒక్క ఇష్యూలోనే మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే 69 ఇష్యూలు కాస్ట్లీ ఇష్యూలే. దానికి లేని దీనికి ఎందుకు వచ్చింది? లాజిక్ అర్థం చేసుకోవాలి. అందుకే మీకు ఏం చెప్తున్నామంటే, నాకు కానీ మా డిప్యూటీ సీఎం గారు పేసీకి కానీ కొంతమంది ముందుకెళ్ళి డిప్యూటీ సీఎం గారిని కూడా మాట్లాడుతున్నారు. అది నేను ఒకటే చెప్తున్నా, ఆయన రాజకీయంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇన్నేసరాల మీద ఆరోపణలు ఏదీ నిలబడలేదు, మా మీద కూడా ఏమీ నిలబడలేదు. ఊరికే టైంకి రోజు ఏదో ఒకటి పెట్టి వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టుకొని పోతున్నా అంటే మా డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి కూడా లీగల్గా పరిశీలిస్తున్నాం, డెఫినెట్గా చర్య తీసుకుంటాం లీగల్గా. నేను కూడా నా దగ్గర నుంచి కూడా నేను కూడా అడ్వకేట్లను కన్సల్ట్ చేస్తున్నాను. ఎందుకంటున్నానంటే, ఇంత కష్టపడి మొన్న తుఫాన్ వచ్చింది, శారదా నది మొత్తం ఎక్కడ వర్షం పడినా మా రాంబిల్లి మీద వచ్చేస్తుంది వాటర్. 42 గంటలు కనీసం నిద్రపోలేదు. ఇది అందరికీ తెలుసు, అన్ని పేపర్లు తెలుసు, అందరికీ తెలుసు. ఎప్పుడూ లేనట్టు కాసు కూర్చున్నాను. అలాగా ఎక్కడికక్కడ బస్తాలు వేసుకొని కూర్చున్నాను. అంత కష్టపడ్డాను. అరే మీకు ఎలా నోరు వస్తుంది అంటున్నాను నా మీద మాట్లాడడం.
అరే నీకు మంచి నాయకులు ఎవడు మీకు అవసరం లేదా? ఒక కమిటెడ్గా ఈ దేశం కోసం మనం పనిచేస్తుంటే ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నా. 18 సంవత్సరాలు రోడ్డు అవ్వకపోతే రోడ్డు కోసం కమిట్మెంట్తో పనిచేస్తున్నాను. ఎన్నిసార్లు వెళ్ళాను, ఎంతమంది రైతులు మాట్లాడాను, ఎంతమందిని బతిమాలుకున్నాను. 2500 పైచీలక 10,000 ఎకరాల్లో 2500 ఎకరాలు అన్సాల్వ్డ్గా ఉండిపోయి ఇష్యూస్ ఉంటే అవి ఒక్కొక్కటి తీర్చాను. కొన్ని గ్రామాల R&Rకి వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు పాత గవర్నమెంట్లు. అవన్నీ కూడా వాళ్ళకి త్రిశంకు స్వర్గం. అంటే ఒక గ్రామం షిఫ్ట్ చేసేస్తే అక్కడ మనం ఏమీ చెయ్యం, రోడ్లు వేయలేము, వాటర్ వేయలేము, డ్రైన్స్ కట్టలేము. అలాంటి పరిస్థితుల్లోని చిప్పాడ, ఉద్దపాలెం ఇలాంటి గ్రామాలు ఉంటే పాపం వాళ్ళు ఇల్లులు కూడా కట్టుకోవట్లా, ఎందుకంటే షిఫ్ట్ అయిపోతుంది కదా అని. దానికేమో రేకుల షెడ్ వేసుకుంటే ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే పెట్టి కూర్చున్నారు. నేను వచ్చిన తర్వాత కూర్చోబెట్టి అన్ని చేసుకొని మొత్తం పట్టాలు జెన్యూన్గా పట్టాలు ఇచ్చి వాళ్ళందరినీ షిఫ్ట్ చేశాను. అరే మేమేమో రోజు కష్టపడతా ఉంటే ఎక్కడో ఒక దగ్గర తీసుకొచ్చి మాట్లాడారు. అలాగంటే ఎలా అండి ఇది? నాకు అర్థం కావట్లే. ఇద్దరి మధ్యన గొడవ, మూడోవాడు వచ్చాడు, మూడోవాడు వచ్చి మాట్లాడుతున్నాడు. అందులో ఉన్నాయి క్లియర్గా అన్నీ. ఒకటి కాదు ట్రాన్సాక్షన్ ఇందులో జరిగినాయి. నాకు మా పరిధి ఎంతవరకు అంటే ఏదన్నా అప్లికేషన్ ఇస్తే అది మేము పంపించడం వరకే మా పరిధి. దాని మీద ఎలా ఉండాలి, ఏం చేయాలనే దాని మీద వాళ్ళు చర్య తీసుకుంటారు కన్సర్న్ అధికారులు. కోర్టులో ఇష్యూస్ ఉన్నప్పుడు, అది కూడా అత్యున్నతమైన కోర్టులోని ఇష్యూ ఉన్నప్పుడు అధికారులు కూడా హోల్డ్ పెడతారు తప్పితే అధికారులు కూడా ముందుకెళ్ళరు. ఈ విషయంలో అదే జరిగింది. కోర్టు నుంచి ఆర్డర్ వస్తే ముందుకు కదులుతుంది, కానీ మాకు డబ్బులు ఇచ్చేస్తే మేము కోర్టుకు ఆపోజిట్గా ఎలా చేసేస్తామండి? సింపుల్ లాజిక్ అండి. బుర్ర ఉండాలి కదా, సింపుల్ లాజిక్. రాసినోడి కన్నా అర్థం అవ్వాలి కదా. ఈ విషయం కొన్ని పేపర్లకి ఇదే జిల్లాలో పెరిగిన వాళ్ళు, ఇదే జిల్లాలో ఇది చేసిన వాళ్ళు కూడా రాస్తే అలా. కోర్టులో కేసు ఉంటే విజయ్ కుమార్ ఎలా చేసేస్తాడు? ఎవరో లేని ఒక సురేష్ని క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి అంటించేసి ఎలా చేసేస్తారు? ఏదైనా కోర్టులో ఉన్నది కోర్టు ఆర్డర్ ప్రకారంగానే చేయాలి. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏది పడితే అది విజయ్ కుమార్ డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో మాకు అభిమానులు ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఓట్లేసి మమ్మల్ని మంచి వ్యక్తులని చెప్పి మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసమైనా సరే మేము లీగల్గా ప్రొసీడ్ అవ్వే పరిస్థితి ఉంది. అది డీసీఎం ఆఫీస్ నుంచి కూడా, ఆనరబుల్ డీసీఎం ఆఫీస్ నుంచి కూడా, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు, మేము పరిశీలిస్తున్నాం. ఒక్కసారి వేసామంటే మళ్ళీ వెనక్కి తిరగకూడదు. అందుకనే మొత్తం ఎలా చేయాలి, ఏం చేయాలనే దాని మీద మేము చర్చిస్తున్నాం. కానీ ఈ 2-3 రోజుల నుంచి ఇంకా పెరిగిపోతున్నాయి. ఒక అతను స్టార్ట్ చేశాడు, ఉన్న వాళ్ళు ఏమో వేసుకుంటూ వెళ్తున్నారు. సాక్షి పేపర్, సాక్షి టీవీలు ఇవేంటివి? అరే మీకు నాయకుల్ని, ఇప్పటికే నాయకులు తగ్గిపోయారు, కష్టపడి పని చేస్తున్నాం. మీరు చూశారు నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ఆధ్వర్యంలో ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు మేము తీసుకొచ్చాం. ఆ టైంలో పేపర్లు వేసి మీరు ఫ్రాడ్ అని చెప్పి మాట్లాడితే, అంటే ఇన్వెస్ట్మెంట్లు తోసేయడానికి బయటికి ఇక్కడి నుంచి అన్ని ఇన్వెస్ట్మెంట్లు వస్తే మనం అందరం బాగుపడతాం కదా ఆంధ్రప్రదేశ్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ దారుణం అయిపోయిందని చెప్పి మనం అనుకుంటుంటే దాన్ని ఏ విధంగా బాగు చేయాలని రోజు కష్టపడుతుంటే మా మీద ఏదో ఆరోపణలు చేస్తే, సరే ఆరోపణలు చేశారు, మీరు నిలబడతారా దీని మీద? ఎన్ని నాయకులు ఖర్చుకున్నారు, ఎన్ని వెనక్కిపోయారు? సంచలనం కోసం పెడతారు, సంచలనం కోసం ట్రోల్ చేస్తారు. ఎప్పుడైతే అది పాత పడిపోయిందో వీళ్ళు కూడా పట్టించుకోరు. అది కాదు కదా, నిలబడాలి కదా. ఎవడో ఏదో చెప్పేస్తే ఎవడో ఎన్ని కోట్లు ఎందుకు ఇచ్చేస్తాడండి? కోర్టులో ఉన్న ఇష్యూలకి ఎందుకు ఇచ్చేస్తాడు? కోర్టులో ఇష్యూలకి మేమెందుకు మాట్లాడేస్తాం? మేలా ఇది చేస్తాం? ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఇది నేను చాలా క్లారిటీగా చెప్పడం కోసం ఈరోజు నేను మీ దగ్గరికి వచ్చాను. ఇది నేను ఈరోజు చెప్తున్నా, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, మొత్తం మేము 21 మంది మేము గెలిచాం. 2 పార్లమెంట్లు గెలిచాం. అనునిత్యం మమ్మల్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు. చాలామంది ఏంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది, 100% పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తాయి అన్నీ. ఆయన చెక్ చేసుకోవాలా, చూసుకోవాలా మేము ఎలా ఉంటున్నాం, ఏముంటున్నాం అని. మేము సాధించింది చాలా ఉన్నాయి. నేనే చెప్తున్నా, ఆటిజం కోసం నేను అసెంబ్లీలో పెట్టి ఆటిజం కోసం 125 ఆటిజం సెంటర్లు తీసుకొచ్చాం.
వాటి కోసం కష్టపడుతున్నా. నా ఒక్క కాన్స్టిట్యున్సీ కాదు, స్టేట్ అంతా. మీకు తెలుసు ఆటిజం పిల్లలు ఎలాగుంటారు. ఇలాంటి అనేకమైన చేశాం. అరే మేమేమో హ్యుమానిటీ కోసం దేశ ప్రజలు 140 కోట్ల ప్రజల కోసం మనం మాట్లాడుతుంటే మీరు ఆ డబ్బులు తీసుకున్నారు, ఈ డబ్బులు తీసుకున్నారు. అరే డబ్బులు తీసుకునేవంటే డే 1 నుంచి తీసుకుంటాం. 2024 వరకు ఎటువంటి ఆరోపణలు లేని 2024 తర్వాత ఎందుకు ఆరోపణలు చేశారు? నేను ఎమ్మెల్యేనా అంటే ఒక శాసనసభ్యుడిని ఆరోపణలు చేస్తే అది ఎంతవరకు కరెక్టు? అది రాజ్యాంగబద్ధమా? దానికోసం మీరు నిలబడకపోతే ఏ పరిణామాలు ఎదుర్కొంటారో మీకు తెలుసా? మీ మీద ఇప్పటికే ఒక 50-60 కేసులు వచ్చి ఉండొచ్చు. మీ సాక్షి మీద ఒక 1000 కేసులు వచ్చి ఉండొచ్చు. కానీ నా కేసు అలా ఉండదు. నా కేసు అలా ఉండదు. పట్టానంటే వదిలే ప్రసక్తి లేదు. నా టైం అంతా కూడా ప్రజల కోసం, నన్ను 50,000 మెజారిటీతో గెలిపించిన నా ప్రజల కోసం, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సూచనల మేరకు మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాం, పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాం నిరంతరం. మీకు తెలుసా లేదో, స్వామిమాల్లో ఉన్నా కూడా ఉత్తుకాలతో నేను మొత్తం శారదన్నది అటు ఇటు శుభ్రంగా తిరిగాను. కావాలంటే మా ఎలమంచిలి ప్రజలను అడగండి నా నీతి ఏంటో, నా ఇదేంటో. నేను దయచేసి అందరికీ నేను చెప్తున్నా, దయచేసి లాజిక్, అందులో రియాలిటీసు మీరు తెలుసుకోండి. ఎటువంటి తప్పు ఉన్నా మేము రెడీగా ఉన్నాం. అందులో ఏ తప్పు చేసినా మేము రెడీగా ఉన్నాం. తప్పు చేయకుండా దయచేసి మీరు ఇలా చేయడం వల్ల మేము మీ లీడర్లం కాదా? మీ రాజకీయ నాయకులం కాదా? నిజాయితీ అంటే ఒక రాజకీయ నాయకుడు అనగానే వాడి మీద వాడు ఎదవని చెప్పి మా పక్కన పెట్టేయాలా? ఇప్పుడు ఏమైనా గూగుల్ కొడితే అవి వస్తాయి, తర్వాత సారీ చెప్తారు. రేపని ఎల్లుండని ఎప్పుడైనా సరే డౌన్ ది లైన్ ఒక 100 సంవత్సరాల తర్వాత అయినా విజయ్ కుమార్ అని కొడితే మంచి వస్తాయి, చెడ్డది వస్తుంది. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ న్యాయం? ఇది ధర్మమేనా? మీకు బాధ్యత లేదా? నేను అంటున్నాను, చేశామంటే మీరు పట్టుకోండి, వదిలే ప్రసక్తే లేదు. పట్టుకొని తాడు తీయండి. కానీ చెయ్యని దానికి మీరు ఆరోపణలు చేయడం వల్ల ఇది మేము పరిగెట్టి కష్టపడి ప్రజల కోసం కష్టపడుతున్నది మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నేనైతే మొండోడిని, నేను ఏది చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోతాను. దానికే ఈరోజు రిజల్ట్ బ్రహ్మాండంగా మా యలమంచిలి నియోజకవర్గంలో ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎమ్యూనిటీసు, ఒక కేవీ స్కూలు, ఒక స్పోర్ట్స్ స్కూలు, ఒక నవోదయ, ఒక ఐటీ పార్కు, ఒక గూగుల్ డేటా సెంటరు, ఒక లారస్, ఒక ఎన్టీపీసీ, ఒక ఈఎస్ఐసి హాస్పిటల్, ఏ కావాలి చెప్పండి, ఎన్ని కావాలి చెప్పండి, ఒక హోటల్స్, ఇవన్నీ ఒక జట్టి ఎన్ఏఓబి. నేను వచ్చిన తర్వాత నేను ఓపెన్ చేస్తున్నా, చైనా వాడు భారతదేశం చుట్టూ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాడు. శ్రీలంకలోని, పాకిస్తాన్లోని అన్నింటిలోనే స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాడు. మన భారతదేశం చాలా కీలకమైన ఒక ఆల్టర్నేటివ్ బేస్ నేవల్ది పెడితే 15 సంవత్సరాలు అయింది, గోడ కట్టలేకపోతున్నాం. ప్రజలకి అలాగే వాటికి ఇద్దరికి మధ్యన మాట్లాడి ఈరోజు నా సైడు ఎంతైతే ఉందో అంత కూడా కట్టించా. ఇది నా దేశభక్తి. మీకు ఎందుకు కనబడట్లేదని అడుగుతున్నా. నేను మీ పిల్లని కదా? మీకోసం నేను కష్టపడట్లేదా? ఆ రోజు నేను ఆరోపణ చేశా ఇలా తప్పు జరుగుతుందని. ఆ రోజు రోడ్డు కోసం ముడుకుల మీద 4 గంటలు అచ్యుతాపురం జంక్షన్లో ధర్నా చేశా. ఈరోజు వచ్చిన వెంటనే రోడ్డు కడుతున్నానా లేదా? డబ్బులున్నాయా? లేకపోయినా కడుతున్నాను కదా. నేను అంటుంది నిజమైతే నాకు దయచేసి మీరు అందరూ చెప్తున్నా, నిజాలు బయటికి తీయండి, అప్పుడు చెప్పండి. అంతేగాని లేనప్పుడు ఊరికే వేగ్గా వేసేసి నన్ను జడిపించారు. నేనైతే జడను. కానీ నా వల్ల అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు ఇందులో లేరు. అది ఎవడో సురేష్ అని పేరు పెట్టుకుంటారు, ఎవడెవడో మాట్లాడుతుంటారు. వీటి కోసం మాట్లాడొద్దు దయచేసి. డెఫినెట్గా మేము మాత్రం ఎందుకంటున్నానంటే మా నిజాయితీ మాకు ఉంటుంది. ఆ నిజాయితీ కోసం మేము డెఫినెట్గా చట్టం దీన్ని తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, దయచేసి ఒక దేశం కోసం పనిచేస్తున్న నాయకుల కోసం మీరు దయచేసి నిలబడండి. మీరేం పొగడొద్దు, కానీ కనీసం చూడండి. మా తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి, మేము సరిదిద్దుకొని ముందుకెళ్తాం. కానీ అన్నెసరీగా మీరు అనుకున్న ఇప్పుడు వరకు మీరు చూస్తున్నవన్నీ మేము చేస్తున్నాం అనుకుని కలగనకండి. అనవసరంగా అబాస్పాలు అనవసరంగా లీగల్ ఇష్యూలో వెళ్ళి ఇరుక్కుంటారు. మళ్ళా జీవితం వేరే వేరే వేసినట్టు కాదు, జీవితంలో మళ్ళా చాలా ఇబ్బందులు పడతారు. జై హింద్.
ఒక్కొక్కరు నేను అందరికీ ఆన్సర్ చెప్తాను. ఒక్కొక్కరు ఎవరో సార్ చెప్పండి. ఒక్కొక్కరు చెప్పండి సార్. సరెండర్ చేయలేదండి. నేను చెప్తాను చూడండి. ఎస్ఐ ఆల్మోస్ట్ 1 year పైన అయిపోయింది. ఎప్పుడో ఆయనకి ఇది రావాలి. ఎప్పుడైతే ఇందులోని ఒక కంప్లైంట్, బాబు మీరు మిగతా వాళ్ళు కొంచెం వినండి చాలా క్లారిటీగా. ఇందు మీద మాకు అన్యాయం జరుగుతుందండి, ఎస్ఐలు ఎంఆర్ఓలు ఇది అవుతున్నారంటే ఎస్ వాళ్ళని షిఫ్ట్ చేసేయమని చెప్పాం. చెప్పింది ఎంఆర్ఓని వీళ్ళు నేనే చెప్పా, షిఫ్ట్ చేయండి. ఎవరైతే అండి మాకు కావాలంటే అడగండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి. మేమే షిఫ్ట్ చేయమన్నాం. ఎందుకంటే మాకు నిజాయితీ ఉండాలా. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఒకవేళ మేము వాళ్ళే కరెక్ట్గా నిలబడి చేశారనుకోండి, వాళ్ళు ఉంచుకుంటాం కదా, వాళ్ళు ఎందుకు షిఫ్ట్ చేస్తాం? అర్థమైందా లేదా? ఇది అబద్ధాలు. మేము జెన్యున్గా ఉన్నాం. 1 year దాటిన తర్వాత ఎవరినైనా షిఫ్ట్ చేస్తాం. నెక్స్ట్